దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ విధి నిర్వహణలో విఫలమైందని అసహనం వ్యక్తం చేసింది. 2 వారాల్లో నిపుణుల సమావేశం నిర్వహించి కాలుష్య పరిస్థితి మరింతగా దిగజారిపోతుండడానికి కారణాలపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీల ధర్మాసనం ఆదేశించింది. వాహన రద్దీని తగ్గించడానికి ఢిల్లీ సరిహద్దులోని టోల్ ప్లాజాలను మూసివేయడమో, మరో ప్రాంతానికి తరలించడమో చేయాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణను 2 నెలలు వాయిదా వేయాల్సిందిగా CAQM అభ్యర్థించడాన్ని కోర్టు తప్పుపట్టింది. పంట వ్యర్థాల దహనం, బస్సులు, ట్రక్కులు తదితర కారణాల వల్ల ఢిల్లీలో కాలుష్య సమస్య తీవ్రమవుతోందని అధికారులు పేర్కొనడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కాలుష్యానికి బస్సులు, ట్రక్కులే కారణమని చెప్పడం చాలా సులభమని, వాటిని నిలిపివేస్తే సామాన్య పౌరులు ఎలా ప్రయాణిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కాలుష్యం ప్రస్తావన వచ్చినప్పుడల్లా రైతులను నిందించడం సరికాదని వ్యాఖ్యానించింది. శాస్త్రీయ ఆధారాలు సమర్పించాలని CAQMను ఆదేశించింది. సంక్లిష్ట కారణమేదైనా ఉంటే దానిని గుర్తించాలని, సమర్థమైన పరిష్కారాలు అన్వేషించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే 1కి మించి కార్లు కలిగి ఉండే ప్రవృత్తిని నిరోధించడం ద్వారా వాయు కాలుష్యాన్ని నివారించవచ్చని న్యాయవాది రాకేష్ ద్వివేది చేసిన సూచనపై సుప్రీం ధర్మాసనం స్పందించింది. ప్రతిష్టకు చిహ్నంగా కారు మారిపోయిందని, ప్రజలు తమ పొదుపు మొత్తాన్ని కారు కొనుగోలుకు వాడుతున్నారని వ్యాఖ్యానించింది. సైకిళ్ల వాడకం కనుమరుగైందని ధర్మాసనం పేర్కొంది. ధనికులు అతి ఖరీదైన కార్లకు బదులు విద్యుత్ కార్లు వినియోగించాలని సూచించింది. కమిషన్ ఈ నెల 2న సమావేశం నిర్వహించి 2 నెలల అనంతరం కోర్టు సమక్షానికి వస్తామని చెప్పడం సమ్మతం కాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.